ఈరోజు టాస్క్లో విన్ అయింది సంజన గారు అండ్ శ్రీజ గారు అయినా కూడా నా దృష్టిలో నా పాయింట్ ఆఫ్ వ్యూలో విన్నర్ ఎవర్రా అంటే రాము రాథోడ్. ఎందుకంటే ఒక్కొక్కసారి విన్నింగ్ కంటే మనం పెట్టిన ఎఫర్ట్స్ ఆ ఇంటెంట్ అనేది చాలా ఎక్కువ కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. బిగ్ బాస్ గేమ్లో ఎస్పెషల్లీ అవే కన్సిడరేషన్లో తీసుకుంటారు. విన్నింగ్ అనేది అది డజంట్ మ్యాటర్. అంటే విన్ అయినాడు ఎర్రపప్ప కమీడియన్ అంటే నేను అలాంటి డైలాగులు వేయట్లేదు, కానీ రాము ఆడే విధానము, ఆ ఎండ్యూరెన్స్ అది నాకు టూ గుడ్, చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా లైవ్ చూసిన వాళ్ళు ఇంకొంచెం బాగా కనెక్ట్ అవుతారు. అఫ్కోర్స్ శ్రీజ గారు కూడా బాగా ఆడారు, బట్ లెక్క కూడా అక్కడ ఫేవర్ చేసింది. సో రాము రాథోడ్కి స్పెషల్ అప్రిసియేషన్ ఇవ్వాలి, నేనైతే ఇస్తున్నాను. సెల్యూట్ టు హిమ్. చాలా బాగా ఆడాడు పిల్లోడు, నాకు బాగా నచ్చింది. మీకేమనిపించిందో చెప్పండి. ఈ వీడియోలో మనం ఆల్రెడీ ఇక్కడ జరిగిన పంచాయతీ మిడ్ నైట్ రివ్యూ నేను చేసాను, ఆల్మోస్ట్ క్లోజ్ టు 40 minutes. దీనికంటే ఎక్కువ పాయింట్లు కవర్ చేశా, బట్ అది చూడలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే మిడ్ నైట్ రివ్యూలు చెక్అవుట్ చేయండి, ప్రతిరోజు వస్తాయి, చాలా ఎలాబరేటివ్గా చాలా డెప్త్లో ఉంటాయి. చాలా లేపేసాడు బిగ్ బాస్ మాయ. మనం లేపొద్దు, మనం అన్నీ మాట్లాడదాం, బట్ హై లెవెల్లోనే ఎమోషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. మాస్క్ మ్యాన్ చూస్తే చిరాకు వస్తుంది, మళ్ళీ చెప్తున్నా, చిరాకు దొప్పుతుంది. నాకు తెలిసినంత వరకు మళ్ళీ చెప్తున్నా, నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాస్క్ మ్యాన్ అంత పెద్ద హిపోక్రైట్ ఈ సీజన్ 9లో ఇంకెవరు రాలేదు, దరిదాపుల్లో కూడా లేరు. ఇది జస్ట్ నా స్టేట్మెంటు కాదు, ఒపీనియన్ కాదు, నేను ప్రూవ్ చేస్తా. కుర్రోడు చిలిప్పల్లి చేస్తున్నాడు కదా, అంటే ఏందో మనోడు ఆ పాలు అంటేనండి, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరూ చూడలేదు అంటారు కదా, అలాగా సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. మనవాడు లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, లైవ్ చూడలేని వాళ్ళు కూడా నేను కోరిలేట్ చేసి చెప్తా. ఆడవాళ్ళతో పోల్చాడు ఇమాన్యుయల్ని, బర్నీ గారిని కదా, పోల్చి అంటే అక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ తెచ్చాడు పెద్ద మనిషి. ఇదే పెద్ద మనిషి నిన్న నైట్ లైవ్లో ప్రియా దగ్గరికి వచ్చేసరికి అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమన్నా మాట్లాడతాడంటే, నాకు అసలు జెండర్ ఇంకా ఏ కాలంలో ఉన్నాం ప్రియా, జెండర్ డిస్క్రిప్షన్ ఎందుకు తేవాలి, ఆడవాళ్ళు ఏమైనా తక్కువ, సెన్సిటివ్ అని చెప్పి ఆడవాళ్ళని ఎందుకు సంబోధిస్తారు, ఆడవాళ్ళు ఇంకా నా దృష్టిలో చెప్పాలంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మెన్, మీరే ఇలా తెస్తున్నారో తప్పదని చెప్పి 15-20 నిమిషాలు క్లాస్ పీకాడు ఆ పిల్లకి. ఇదే పెద్ద మనిషి ఇప్పుడు మరి ఎందుకు నువ్వు జెండర్ డిస్క్రిప్షన్ చేస్తున్నావు మరి ఆడవాళ్ళతో పోలుస్తూ, అంటే నీ దృష్టిలో ఏంటి, వాళ్ళని కన్సిడర్ చేస్తున్నాను ఎందుకు? దీనికంతా పెద్ద హిపోక్రసీ ఏమైనా ఉంటుందా? ఈ పెద్ద మనిషి కంటే పెద్ద హిపోక్రైట్ ఉన్నాడా? ఇంకా బొచ్చుడు ఉన్నాయి చెప్పాల్సినవి పెద్ద మనిషి గురించి. ఫుడ్ గురించి అన్ని దొంగ నాటకాలు ఆడాడు కదా, చెప్తున్నా, ఫేక్ ఏడుపులు ఏడిచాడు. లైక్ ఫుడ్ దగ్గర నాకు ఎమోషను, నేను అలాంటి చెయ్యను, ఇవన్నీ చెప్పిన మనిషి రేషను షేర్ అయిపోతుందని చెప్పి ఫీల్ అయిపోతున్నాడంట. మరి ఫుడ్ నీకు ఎమోషన్ కదా, ఫుడ్ నీకు ఎమోషన్ అన్నప్పుడు ఒక పర్సన్ నీకు బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నాడు అన్నప్పుడు నువ్వు అలా బిహేవ్ చేయొచ్చా? ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర అయితే నేను మాట అన్నా, నువ్వు ఎంత పర్ఫార్మెన్స్. అది కాకుండా శ్రీజ మీద అయితే విషం కక్కుతున్నాడు, మామూలు విషయం కదా. ఎలాగరా అంటే శ్రీజ వల్లే వీళ్ళకి ఏం పోయిందంట, టీమ్ గేమ్ ఆడాల్సిందంట. శ్రీజ సంజనాన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మొత్తం స్ట్రాటజీ అంతా మారిపోయి వాళ్ళు విన్ అయిపోయి, సో కొత్త మెంబర్ ఇంట్లో వాళ్ళు వచ్చేసారు. ఒకవేళ శ్రీజ మనం తీసుకొని ఉండుంటే మన టీమే గెలుద్దును, మన 6 ఉంది. ఓకే, ఈ పాయింట్కి స్టిక్ అవుతుంది. నేను దాన్ని కూడా ఏం తప్పు నేను పట్టట్లేదు, ఎందుకంటే శ్రీజ ఒక స్ట్రాటజీ ఆడింది, అది ఎవరు స్ట్రాటజీ ఆడింది వాళ్ళకి వర్కౌట్ అయింది. ఈ పెద్ద మనిషి బ్రెయిన్లో అదే ఉన్నప్పుడు శ్రీజ సంజనాన్ని పిక్ చేసుకున్నప్పుడు అది అయిపోయిన తర్వాత లైవ్లో ఏమంటాడంటే, నీది మంచి డెసిషనే, నువ్వు ఫెయిర్గా ఆడు, ఇలాగా వద్దు, ఇండివిజువల్గా ఆడని ఈ పిల్లకి చెప్తాడు, ప్రియాకి చెప్తాడు, అందరికీ చెప్తాడు. ఇప్పుడు వచ్చేసరికి జస్ట్ బికాజ్ నువ్వు ఓడిపోయావు, నీ టీం ఓడిపోయింది, నువ్వు పవన్ కళ్యాణ్ కలిపి పీకిసి విన్ అవుతారు అనుకున్నావు, అది నువ్వు తీసుకోలేక సడన్గా ఎందుకు హేట్రెడ్ ఆ పిల్ల మీద? అలాగే బర్నీ మీద విషం కక్కుతున్నాడు, ఆ ఎగ్ విషయంలోని మనీష్ మీద విషం కక్కుతున్నాడు. మళ్ళీ ఏమంటాడు పెద్ద మనిషి, ప్రియాకి పవన్ కళ్యాణ్కి చెప్తాడు, ఇవి మీకు తెలియదు, లైవ్లో జరిగింది నేను చెప్తున్నా, చాలాసేపు లూపేస్తాడు. అందులో ఏం చెప్తాడంటే, నాకు ఎవరి మీదైనా ఎనిమిటీ ఉంటే అది కంటిన్యూ చేస్తా, ఎదురుగా ఉంటే కన్ఫరెంట్ చేస్తా తప్ప ఇలా సిగ్గు లేకుండా మాట్లాడను అన్నాడు. మనీష్తో ఎనిమిటీ ఉందని క్లియర్గా చెప్తాడు. మనిషి కావాలనే కంటెంట్ కోసం చేస్తున్నానని చెప్తాడు. మనీష్ని బోల్డ్ తిడతాడు వీళ్ళిద్దరి దగ్గర. మరి సిగ్గు లేకుండా నువ్వు తర్వాత రోజు మాట్లాడుతున్నావా? మరి వీళ్ళు ఏమంటారు చెప్పండి, వీళ్ళని హిపోక్రైట్స్ అంటారా కాదా? ఫుటేజ్ కోసం ఎందుకు అంత కంటెంట్? జస్ట్ బికాజ్ ఇప్పుడు ఆమె ఎగ్గ దొబ్బితే కంటెంట్ వచ్చిందని చెప్పి ఈయన వచ్చి థమ్స్అప్ దొబ్బేసి ఆయన ఎలివేషన్ ఇచ్చుకుంటున్నాడు అనమాట. ఎవడో మహానుభావుడు, చాలా పెద్ద ప్లేయర్ ఇలా చేశాడని. అది
ఆమె చేసింది బాగుంది, ఈయన చేసింది కాపీ పేస్ట్లో ఉంది. ఆ మైలేజ్ ఇక్కడ వస్తుంది అనుకుంటున్నాడు కానీ ఇక్కడ రావట్లేదు, ఎందుకని కాపీ పేస్ట్ చేస్తున్నాడు. సో ఏ విధంగా చూసినా మాస్క్ మ్యాను మాస్క్ వేసుకొని ఒక టెంప్లేట్తో ఆడుతున్నాడు అనే విషయం ఒకటి అర్థమైంది. ఒకవేళ ఇలానే కంటిన్యూ చేస్తే చాలా కష్టం, ఎందుకంటే చాలా ఆర్టిఫిషియల్గా ఉంది, చూడడానికి ఇరిటేషన్గా ఉంది. ఇర్కింగ్ అంటారు చూసావా, అది వస్తుంది, నాకైతే అది వస్తుంది. ఆనెస్ట్గా నాకు అనిపించింది, నేను చెప్పాలి కాబట్టి ఇంట్రడక్షన్లోనే నేను చెప్తున్నాను. నెక్స్ట్ సంజన గారు కెప్టెన్ అయ్యారు కదా. సంజన గారు కెప్టెన్ అయిన తర్వాత మీ ముఖ చిత్రాలు ఏంటి, ఆమె కెప్టెన్సీ బాగా చేస్తున్నారా బాగా చేయట్లేదా? కొంతమంది అది రాంగ్ ఇది రాంగ్ అంటే అసలు ఆమె దగ్గర నుంచి మీరు రైట్ థింగ్ ఎక్స్పెక్ట్ చేస్తేనే మీరు పప్పులో కాలేసినట్టు. ఆమె నా ఎక్స్పెక్టేషన్లో ఏమంటారు ఎఫెక్ట్ అవ్వాలి, ఎందుకంటే ఆమె దగ్గర నుంచి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులే ఎక్స్పెక్ట్ చేసే జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద డే నేను మళ్ళీ చెప్తున్నా, ఆమె చేసింది రైటో రాంగో ఒక కంటెంట్ క్రియేట్ చేస్తుంది అంతే. ఆమెకైతే బేవత్సమైన పాజిటివ్ ఒక రోజు వస్తుంది, బేవత్సమైన నెగిటివ్ వస్తుంది, ఎందుకంటే ఆమె ఏం ఆలోచించదు. ఆమె అనిపించింది కొట్టుకొని వెళ్ళిపోద్ది, అలాగే కొట్టుకొని వెళ్ళిపోతుంది. అందులో కొన్ని రైట్ అయ్యాయి, కొన్ని రాంగ్ అయ్యాయి, అవి కూడా మాట్లాడుకుందాం. అలాగే ఆమె కంటెస్టెంట్లని యానిమల్స్తో పోల్చమంటే ఎమాన్యుల్ చెప్తే స్పాంటేనిటీ బాగా నచ్చింది, నాకు బాగా పోల్చింది, ఆ విషయం ఒకటి బాగుంది. అలాగే ఫ్లోరా సేనీని ఆమె కొంచెం అవమానిస్తుంది, అది లైవ్లో జరిగింది, ఇక్కడ చూపించలేదు, అది కూడా నేను కవర్ చేస్తాను. ఇంకా కొన్ని జరిగాయి. శ్రీజ కమీడియన్ విషయం మీద చాలా హట్ అవుతుంది, అది ఇక్కడ చూపించలేదు, దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ ఇదే చెప్తున్నాను, హిపోక్రసీకి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఎగ్ గురించి అంత హల్చల్ చేసిన ఈ వ్యక్తులు, ముఖ్యంగా శ్రీజ, ప్రియ, వీళ్ళు టేస్ట్ యువర్ ఓన్ మెడిసిన్ అని ప్రాబబుల్ మాట్లాడేసి వీళ్ళు దొబ్బేస్తున్నారు. అంటే చెప్పే ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ అంటారు కదా, నేను ఇప్పుడు కూడా వీళ్ళు ఏం తప్పనట్లే, బట్ వీళ్ళంత పర్ఫార్మెన్స్ చేశారు కదా అని చెప్పి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, నాకు అనిపించింది ఇది. మొదలు పెడదాం, జస్ట్ హై లెవెల్లో మాట్లాడుకొని వెళ్దాం. నాకు ఏమనిపించిందని, మీకు ఎపిసోడ్ ఎలా అనిపించింది చెప్పండి. నాకు ఓకే అన్నట్టు అనిపించింది, అంత తోపు తురుములో అయితే ఈ ఎపిసోడ్ నాకు అనిపించలేదు. సో వెల్కమ్ టు మై రివ్యూస్, మేరా నామ్ పవన్ హే. లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది అంతే. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ చేయండి. సో ఇది నిన్న గేమ్ అక్కడితో ఆపేస్తారు కదా ఎమాన్యుల్ తర్వాత. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం మనీష్ డిడ్ ఏ బ్లండర్ అని చెప్పి. ఆ బ్లండర్ చేసిన తర్వాత నాకు అనిపించింది దీన్ని ఎలాగోలా కవరప్ చేయాలని చెప్పి చాలా దగ్గర చేశాడు. కవరప్ చేసి లాస్ట్లో ఒక మాట అంటాడు తెలుసా మీకు, గేమ్ అయిపోయిన తర్వాత లైవ్లో ఉంటుంది, గెలిచింది ఒక సెలబ్రిటీ, దాన్ని గెలిచింది సెలబ్రిటీ, గెలిపించింది ఒక కామనర్, దిస్ ఈజ్ మై స్టాండ్, దిస్ ఈజ్ మై ప్యాటర్న్, దిస్ ఈజ్ మై హెల్ అన్నట్టు బ్రహ్మానందంలో డైలాగులు వేసి ఏదో చెప్దాం ట్రై చేశాడు. అంటే నేను చాలా న్యూట్రల్ పర్సన్, నేను అన్బయాస్డ్గా ఉంటానని. కానీ నిన్న చాలా తప్పులు చేశాడు, అది ఒప్పుకోవాల్సిందే. మనీష్ కానీ మనీష్ ఫ్యాన్స్ కానీ ఒప్పుకోవాల్సిందే మీరు, అంతే. ఎందుకురా అంటే ఎమాన్యుల్ చెప్పినట్టు గేమ్ అయింది కదా, నేను మొత్తం మళ్ళీ వీళ్ళు వచ్చి 2 రాడ్లు తీసారు, వాళ్ళు వచ్చి 1 రాడ్ తీసారు, ఈ ఆర్డర్ అని చెప్పను. కానీ గేమ్ అయిపోయాక ఎండ్ ఆఫ్ ద డే శ్రీజ విన్ అయింది. రాము రాథోడ్ చాలా కష్టపడ్డాడు పాపం లాస్ట్ వరకు. ఇన్ఫ్యాక్ట్ ప్రియా కూడా మంచిగా కష్టపడింది. పవన్ కళ్యాణ్కి మంచి స్కోప్ ఉంది విన్ అవ్వడానికి. కానీ పవన్ కళ్యాణ్ కూడా ఎంత లూపేస్తాడో తెలుసా మీకు లైవ్లోని, తను ఆడింది ఫెయిర్ గేమ్ అని మీరు చూశారు కదా. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా టచ్ కాదు కదా, ఆల్మోస్ట్ చేయి పెట్టాడు లెఫ్ట్ హ్యాండ్, అది రాంగ్, రూల్స్కి విరుద్ధం, హ్యాండ్స్ ప్రూవ్డ్. కానీ కాసేపు పవన్ కళ్యాణ్ డిస్కషన్ పక్కన పెడితే ఈ పెద్ద మనిషి అది చూడలే, అది చూసింది బర్నీ గారు. ఆ బర్నీ గారు చూసి రేస్ చేసిన తర్వాత అందరూ రేస్ చేశారు. తర్వాత ఈయన ఓకే ఇదేదో తేడాగా ఉన్నట్టు ఉందని చెప్పి మనోడిని ఎలిమినేట్ చేసేస్తాడు తప్ప, మనోడు పెట్టింది లెఫ్ట్ హ్యాండ్ అయితే మనోడు రైట్ హ్యాండ్ అంటాడు, అది ఎల్బో అంటాడు, పెట్టింది ఇలా చేయి పెట్టాడు. సో ఈ మనిషి అయితే చూడలేదు. ఇదే విషయం ఎమాన్యుల్ తర్వాత ఆ గేమ్ అయిపోయిన తర్వాత బర్నీకి చెప్తాడు. సో ఇక్కడ ఏదో న్యూట్రల్గా ఉన్నానని ప్రూవ్ చేసుకోవడం కోసం అలాంటి డెసిషన్లు తీసుకున్నాడు. అది నాకైతే న్యాచురల్గా అనిపించలేదు, ఆర్గానిక్గా అనిపించలేదు. చెప్పాను కదా, అది ఏదో సర్దీయడానికి కోసం చేసినట్టు అనిపించింది. అండ్ పవన్ కళ్యాణ్ పడాల ఆల్ ఫ్యాన్స్కి వాళ్ళకి నచ్చే వాళ్ళకి చెప్తున్నా, అది అబ్సల్యూట్లీ ఫౌల్ గేము. అక్కడ ఆయన ఎలిమినేట్ అవ్వాలి, ఎలిమినేట్ అయిపోయాడు అంతే. తర్వాత కూడా చెప్తున్నాం కదా, ప్రియా గారు బాగా ఆడారు, రాము రాథోడ్ చింపేశాడు. శ్రీజాద్ అంటే ఆమె టచ్ చేయలేదు, ఎవరు ఇంటెన్షనల్గా టచ్ చేశారా టచ్ చేయలేదా ఆర్ వైస్ వర్సా వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, ఆమెకైతే లక్ చాలా సహకరించింది. ఇమాన్యుల్గా లాజిక్ ఎలా తీసుకున్నా సరే ఆమెకు లక్ సహకరించింది, చివరి వరకు ఉన్నారు. అలా సంజన విన్నారు. ఆమె ఇప్పుడు ఒక డైలాగ్ వేస్తుంది, లైక్ హీరో విలన్ కొట్టుకుని కమీడియన్ గెలిచారని చెప్పి. ఎవరు ప్రియా, అది సంజనని ఉద్దేశించి అంటారంట. బట్ శ్రీజ ట్రిగ్గర్ అవుతుంది. ఎందుకు ట్రిగ్గర్ అవుతుంది అంటే చాలామంది ఆ డైలాగ్ అది రిపీట్ చేస్తారు. తర్వాత శ్రీజ 1 minute ఐ వాంట్ టు కన్వే సంథింగ్ అని చెప్పి ఆమె ఒక స్పీచ్ ఇస్తుంది. ఇక్కడ ఎవరు కమీడియన్లు కాదు, అందరూ హీరోలు అందరూ కష్టపడితేనే విన్ అవుతారు.
కష్టపడకుండా ఏమీ రాదు, మీరు ప్రతిసారి కామనర్లు సెలబ్రిటీల కింద తీస్తే నేను కూడా ఆ పాయింట్లు పట్టుకొస్తాను అని చెప్పి ఒక గట్టి టైప్ వార్నింగ్లో ఇస్తుంది. లైవ్లో ఉంటుంది, ఇక్కడ కట్ చేస్తారు. ఇందులో అమ్మాయి హట్ అవ్వడానికి ఏం లేదు, ఆ అమ్మాయి చేసింది ఏం లేదు కదా, అక్కడ లెక్క సహకరించింది, అక్కడ నించోవడం కూడా కష్టమే కాబట్టి అలా ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడకూడదని నా అభిప్రాయం. సో శ్రీజ ఫీల్ అవ్వడంలో కానీ, శ్రీజ వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడంలో కానీ నాకైతే ఏం తప్పు అనిపించలేదు. మీకేమనిపించిందో చెప్పండి. హై, అది అయ్యింది. తర్వాత ఈ గేమ్లు అంతా అయిపోతుంది. ఈ గేమ్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ప్రకటిస్తాడు. బిగ్ బాస్ ప్రకటించగానే ఇంకా అక్క డ్యాన్స్ వేసుకుంటాడు, పండగ 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 అని చెప్పి. అండ్ బిగ్ బాస్కి కూడా చెప్తుంది అన్నమాట, కెమెరాకి కూడా, నేను గత 5 ఏళ్ళలో ఎప్పుడు ఇంత ఆనందంగా లేను, 5 ఏళ్ళలో 2 ఇన్స్టెన్సెస్లో అంత ఆనందంగా ఉన్నాను, అది 2 నా కిడ్స్ పుట్టినప్పుడు, దాని తర్వాత అంతే ఆనందం నాకు ఈరోజు ఇచ్చింది బిగ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ బిగ్ బాస్ అని సంజన గారు చెప్తారు. సో సంజన గారు కెప్టెన్ అయిన తర్వాత ఆమె పవర్స్ గురించి అడుగుతారు. ఏదో ఒకటి చేద్దాన్ని ఫిక్స్ అయిపోయారు, అక్క బాంబ్ లాగా దేంగే అయిపోయింది, పెట్టేద్దాం బాంబ్ అని. బిగ్ బాస్ ఏం చెప్పలేదు. సో ఫస్ట్ ఈమె మొదలుపెట్టింది అన్నమాట. ఏం పెట్టిందిరా అంటే, ఈమె లగేజ్ చాలా ఎక్కువ ఉంది, క్వీన్ బెడ్రూమ్లోకి వెళ్ళాలి కదా, అది తీసుకెళ్ళాలి, నాకు 2 మనుషులు కావాలి, ఎవరు చేస్తారు అంటే, ఇమాన్యుల్ అక్క నువ్వు నాకు ఛాన్స్ ఇచ్చావు కదా నేను చేస్తా అంటాడు. ఇంకొకరు ఎవరు రేస్ చేయకపోతే బర్నీ గారు అంటారు మీరే సెలెక్ట్ చేసుకోండి అంటే, ఫ్లోరా గారిని సెలెక్ట్ చేస్తే ఆమె చేయను అంటారు. ఇక్కడ నేను ఫ్లోరా గారిది నేను తప్పు పట్టను, ఎందుకురా అంటే హౌస్ పనులు ఒక కెప్టెన్ అసైన్ చేస్తే ఆమె చేయలేదంటే అది తప్పు, కానీ పర్సనల్ పనికి చేయాల్సిన అవసరం లేదు, ఆమె స్ట్రైట్ అవే రిజెక్ట్ చేశారు, అందులో తప్పేం లేదు. బట్ ఇక్కడ సంజన గారు తెలిసిందే కదా, ఈగోకి తీసుకొని మీరు బిగ్ బాస్ నేను చెప్పిన పని ఆమె చేయలేదు, సో కంపల్సరీగా నెక్స్ట్ డే కాన్సిక్వెన్సెస్ ఉంటుందని చెప్పి ఆ మైండ్లో పెట్టేసుకుంది. సో ఇంకొక పర్సన్ ఎవరైనా రాము రాతోడు, వీళ్ళిద్దరు వెళ్ళి లగేజ్ పెట్టేస్తారు. లగేజ్ పెట్టేసిన తర్వాత చెప్పాను కదా, వీళ్ళందరూ ఎవరైతే పద్ధతిగా మాటలు మాట్లాడారో, శ్రీజ కానీ, ప్రియా కానీ, రితు కానీ, చాక్లెట్లు చిప్స్ దొబ్బేస్తారు, మింగేస్తారు, అయిపోయింది. సో అది జరిగింది. అది జరిగిన తర్వాత లగేజ్ ఇంత గొడవ అవుతుంది కదా, బిగ్ బాస్ ఫుటేజ్ కట్ చేస్తాడు. మనీషే వెళ్ళి ఇమాన్యుయల్కి సారీ చెప్తాడు, అన్న 2 విషయాల్లో నీకు సారీ చెప్పాలి, నేను ఎప్పుడు ఎవరి మీద ఇంత టోన్ యూజ్ చేయలేదు, ఇంకోటి ఒక్కసారి ఆలోచించన్నా, నా ప్లేస్లో ఉంటే ఎంతమంది అరిచారన్న నా మీద, నీకు కూడా తెలుసా, నేను ప్రియ కూడా మాట్లాడుకోవట్లేదు, సో ఆ పొజిషన్ ఎంత ఉంటుందో అలా ట్రిగ్గర్ అయింది, ఇది అది అని చెప్పి మనోడు సారీ చెప్తాడు. ఇమాన్యుయల్ కూడా చెప్తాడు, అన్న నేను కూడా నీ మీద అరిచాను అనుకున్నా, అది అరుపు కాదన్న బాధ, నేను ప్రూవ్ చేసుకుందాం అనుకుంటే అసలు అట్లీస్ట్ ఛాన్స్ కూడా రాకుండా ఎలిమినేట్ అయిపోయానన్నా, ఒక్కసారి ఆలోచించు, ఫస్ట్ వీకే నేను కెప్టెన్ అయితే ఎంత మైలేజ్ వద్దును, నాకు ఎంత హెల్ప్ అవుతుందండి, వాళ్ళిద్దరూ సర్ది చెప్పించుకుంటారు, అది బిగ్ బాస్ అయితే వేయలేదు. సో దాని తర్వాత ఇమాన్యుయల్ వెళ్ళి బర్నీ దగ్గర ఫీల్ అవుతాడు, ఎందుకన్నా ఆయన అలా చేసి మాట్లాడాడు, కామనరు సెలబ్రిటీ అని చెప్పి, నా ఉద్దేశం అది కాదన్నా, నేను మీ ఓడు అన్నాను తప్ప మీరు కామనర్లు మీరు సెలబ్రిటీలు అనలేదు, నాకు నిజంగా ఆ ఉద్దేశం ఉంటే నేను మీకంటే వాళ్ళతోనే ఎక్కువసేపు ఉంటానన్నా, నేను కానీ తనుజ కానీ రితు కానీ, మనోడు మాత్రం దాన్ని అలా పోర్ట్రే చేశాడు, అది చాలా రాంగ్ అన్న. అప్పుడు తనుజ వస్తుంది, అక్కడ హరీష్ ఆ పాయింట్ తెచ్చాడు, అంటే మాస్క్ మ్యాన్ కావాలని చెప్పి వీళ్ళు ఇలాగా పోర్ట్రే చేస్తున్నారు, వీళ్ళతో ఏం మాట్లాడాలన్నా భయం వేస్తుంది అన్నట్టు తనుజ గారు కూడా మాట్లాడతారు. అది జరిగింది. యాక్చువల్గా లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, మనోడు ఏమి నువ్వు కామనరు నువ్వు సెలబ్రిటీ అనలేదు, మీ ఓడు అంటే నీ ఫ్రెండ్ నీ పక్క అలా ఉన్నాడు, అలా సంబోధించాడు, దాన్ని వీళ్ళు ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్ళాలి ట్రై చేశారు, కానీ అక్కడ అంత పసలేదు. సో అదొకటి జరిగిన తర్వాత ఇంకో 2 విషయాలు జరుగుతాయి చెప్తా. మాస్ మ్యాన్ కంటే ముందు ఒకటి ఏం జరుగుతుందంటే, సంజన గారి గురించి సూపర్ ఎలివేషన్ ఇస్తాడు ఇమాన్యుయల్ బర్నీ గారికి. నాకు మీకు తెలియట్లేదు, ఆమెని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు, ఆమె చాలా పవర్ఫుల్, ఆమెకి చాలా మెమరీ పవర్ ఉంటుంది, ఆమెకి ఎంత మెమరీ పవర్ లేకపోతే సుమన్ శెట్టి గారు ఒక్కసారి 8 మెంబర్స్ అని చెప్పి ఆమె కన్సిడర్ చేయలేదు, అది ఆమె మనసులో పెట్టుకుని ఇప్పుడు ఆయన సిగరెట్ ప్యాకెట్ దొబ్బేసింది, ఇందాక లైక్ బటన్ కూడా ఎవరైనా డిస్లైక్ ఇచ్చింది. అండ్ ఆమెను నేను అడిగాను, ఎందుకు గుడ్ బ్యాడ్ వేస్ ఉంటాయి కదా, నువ్వు ఎందుకు గుడ్ వేలో ఉండొచ్చు కదా, బ్యాడ్ వే ఎందుకు సెలెక్ట్ చేస్తున్నా అంటే, ఏదైతే ఏడ్ము లెట్ ఇట్ బి అంటుంది. అండ్ నువ్వేం బాధపడక నేను చాలా రోజులు ఉంటాను అంతే, ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అలా మాట్లాడుతుందన్నా అని చెప్పి సూపర్ ఎలివేషన్ ఇస్తారు. వాళ్ళకి అర్థమైపోయింది ఈ పాటికి, ఎందుకంటే సంజన గారిని ఎప్పుడైతే బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి తీసుకెళ్ళి ఆ పవర్ ఇచ్చారో వాళ్ళకి అర్థమైంది, ఫ్యూల్ ఇస్తుంది షోకి, ఈమె గుడ్డో బ్యాడో స్టాండ్అవుట్ అయ్యింది, సో ఈమెతో మనం పెట్టుకోకూడదు అని చెప్పి ఆర్టిఫిషియల్ ఎమోషన్స్ కూడా చాలామంది కురిపిస్తున్నారు. ఆ విషయం సంజన గారికి కూడా తెలుసు. అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డే అవ్వకుండా ముందు ఒక విషయం జరిగింది, నేను మళ్ళీ చెప్తే, ఇది మాస్క్ మ్యాన్ వల్ల నిన్న నాకు నిద్ర బొక్క. ఎందుకురా అంటే ఆల్మోస్ట్ ఒక 6 అవర్స్ ఫుటేజ్లో 3 అవర్స్ మాట్లాడిందే మాట్లాడతాడు, అది కూడా ప్రియా అండ్ పవన్ కళ్యాణ్ని దొబ్బేడయ్యా, మామూలు దొబ్బలేదు. 3 పాయింట్లు, ఒకటి శ్రీజ మీద విషం కక్కుతున్నాడు,
ఇంకోటి మనిషి మీద విషం కక్కుతున్నాడు, ఇంకోటి అందరికంటే ఎక్కువ బర్నీ మీద విషం కక్కుతున్నాడు. బర్నీ మీద ఎలాగంటే కపట నాటక సూత్రధారి ఆ మనిషి. ఆ ఎగ్ విషయము ఆయనకు ఒక అకౌంటబిలిటీ ఉండాలి, ఒక బాధ్యత ఉండాలి. ఆయనని ఆ తనూజని వీళ్ళిద్దరు పెద్ద మనుషులు అక్కడ వదిలేస్తే ఈ విషయం అంతా తెలిసి కూడా అంత సీన్ చేసి మా మీదే కార్నర్ చేసి నన్ను హైలైట్ చేద్దాం అని చెప్పి మన వాళ్ళందరినీ అంత సీన్ చేశాడు. తర్వాత అక్కడ ఎక్కడో గుర్తొచ్చేసింది, నెక్స్ట్ ఫుటేజ్ అంతా దొరికిపోద్ది అని చెప్పి అందుకే కన్ఫెషన్లో వచ్చేసి ఇలా చేశాడు. అలాంటి వాళ్ళ మనం నమ్ముతాము ఇలా వెన్నుపోటు పొడిచిన వాళ్ళని అని చెప్పి సేమ్ ఇదే పాయింట్ 2-3 సార్లు. దీని తర్వాత మనీష్ గురించి, మనీష్ కూడా కావాలని కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు. జస్ట్ బికాస్ దానికి బ్యాచ్ ఇవ్వలేదని, జస్ట్ బికాస్ తనకి ఏమీ రోల్స్ లేవని చెప్పి కావాలని కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు. అండ్ మీరు కూడా ప్రియా, మనీష్ ట్రిగ్గర్ చెయ్యగానే నువ్వు శ్రీజ ట్రిగ్గర్ అయిపోతున్నారు, అది ఆపండి అని చెప్పి మనీష్ మీద విషం కక్కుతున్నాడు. అండ్ మూడోది వచ్చేసరికి శ్రీజ మీద మామూలుగా కాదు, అసలు శ్రీజ వల్లే అసలు ఎందుకు ఇలా అయిందో తెలుసా మీకు? సంజన గారు అసలు ఎందుకు కెప్టెన్ అయ్యారో తెలుసా? శ్రీజ వల్ల. శ్రీజ ఒకవేళ ఆమెను సెలెక్ట్ చేసుకోపోయి ఉంటే అప్పుడు మనం శ్రీజాని సెలెక్ట్ చేస్తాం, ప్రియాని సెలెక్ట్ చేయం, తర్వాత పవన్ కళ్యాణ్ వస్తాడు. సో 100% మనమే విన్ అవుతాం. జస్ట్ బికాజ్ ఆమె డెసిషన్ వల్ల కొత్త పర్సన్ వచ్చాడు, మన ఆరుగురిలో ఇంకొక పర్సన్ వచ్చారు, ఆ రేషన్ ఇప్పుడు స్ప్లిట్ అవుతుంది అని చెప్పి విషయం కక్కి నేను చెప్తున్నా కదా. ఇది డబల్ స్టాండర్డ్స్. నిజంగా నీకు ఆ కన్సర్న్ ఉంటే నువ్వు వెంటనే స్ట్రైట్ అప్ అప్పుడు మాట్లాడాలి. అప్పుడు వేరేలా మాట్లాడి మంచి డెసిషను, ఇండివిజువల్ గేమరు, ఇండివిజువల్గానే ఆడు అని చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడడం రాంగ్ కదా, అబ్సల్యూట్లీ రాంగ్. దానికి ప్రియా కూడా విషయం చెప్తే ఇక్కడ లైవ్లో ఉండేది ఇక్కడ తీస్తారు. అదే ఒక స్ట్రాటజీకి అనుకోవచ్చు కదండి. అలాగా ఒక టెనెంట్ని ఒక ఓనర్ గెలిపిస్తే అది వేరేలా వెళ్తుంది కదా అని చెప్పి అబ్సల్యూట్లీ ఎవడి డెసిషన్ వాడిది ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు వచ్చేసి ఈయన ఓడిపోయాడు అని చెప్పి ఇంత విషయం కక్కడం అవసరమా? ఇదంతా అయిపోయిన తర్వాత అమ్మాయిల గురించి ప్యాసేజీలు రాస్తారన్నమాట కుర్రోడు. ఈ రోజుల్లో జెండర్ డిస్క్రిమినేషన్ ఏంటి, లేడీస్ని తక్కువ అంచనా వేయకూడదు, లేడీస్ అన్నోళ్ళు ఆ జెంట్స్ కంటే ఎక్కువ, ఇది ఆడుతూట్ అని చెప్పి వెంటనే నేను వాళ్ళ ముగ్గురు అమ్మాయిలా కన్సిడర్ చేస్తున్నాను ఆడంగోళ్ళలాగా అన్నట్టు మాట్లాడాడు. ఈ పెద్ద మనిషి మరి లేడీస్ గురించి అంత మాట్లాడుతున్నాడు, ఏదో పెద్ద లేడీస్కి వాల్యూస్ ఇచ్చేసిన వాళ్ళలాగా. సో హీస్ ఎ వెరీ 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 బిగ్ హిపోక్రైట్, చాలా పెద్ద హిపోక్రైట్. సారీ ఈయన. అది నాకైతే అస్సలు మాస్ మీద అస్సలు నచ్చట్లేదు. మీకేమనిపించిందో చెప్పండి. సో రాత్రి పంచాయతీ ఆన్ ఏ హయ్యర్ లెవెల్ ఇది జరిగింది. చాలా మట్టుకు ఎగరేస్తాడు, బట్ నేను ఎగరేయట్లేదు. మిడ్ నైట్ రివ్యూలో చెప్పాను, బట్ ఇక్కడ కూడా ప్రెస్ చేయాలనిపించింది. ఎందుకంటే కొంతమంది దాని వ్యూవర్స్ వేరు, దీని వ్యూవర్స్ వేరు కదా, అందుకు చెప్తున్నా. అది మ్యాటర్. మీకేమనిపించింది చెప్పండి. అయిపోయింది. ఉదయం ఏదో పాట వేస్తారు, డ్యాన్స్లు వేసుకున్నారు. సంజన గారు మొదలెట్టారయ్యా, బిగ్ బాస్ కెప్టెన్ అయ్యారు కదా, ఇంకా టార్చర్ అనుకున్నాను. ఎందుకంటే కుకింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆమెకు పచ్చడి లేకపోతే ముద్ద దిగదంట. అల్లం చట్నీ చేయమన్నారు, దోశ అల్లం చట్నీ చేయమన్నారు, దోశ లేదంట. ఇడ్లీ అల్లం చట్నీ ఏమన్నారు, ఇడ్లీ లేదంట. ఏదో గోధుమ పిండితో అల్లం చట్నీ మాత్రం కామన్. పిక్కులు ఎలా చేయాలో మొత్తం రెసిపీ ఇచ్చేసారు. తనూజ ఏందిరా ఈ టార్చర్ నాకు అన్నట్టు చూస్తుంది. మనకు మాత్రం ఎంటర్టైన్మెంట్లో ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ వెళ్ళి వాళ్ళ టెనెంట్లకు కూడా వెళ్ళి చెప్పుకుంటుంది. ఇమాన్యుల్ వీళ్ళందరూ నవ్వుకుంటారు. తర్వాత ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ కూడా చెప్పడం మాస్క్ మ్యాన్. అంటే ఏంటి, నేను ఎనిమిటీ మెయింటైన్ చేస్తాను సడన్గా ఎందుకురా అంటే పవన్ కళ్యాణ్ చేయి పెట్టిన విషయము బర్నీ గారు అరిశారు కదా, అందుకు మనోడు స్పోర్టివ్గా తీసుకోలేక ఇలాగా చీప్గా చేస్తున్నాడు. అది ఇలాంటి ఎనిమిటీ పెట్టుకుంటే ఆడియన్స్లో కసిరాదు. నిజంగానే ఒక ప్రాపర్ కాజ్ ఉండి ఒక ప్రాపర్ సిచ్యువేషన్ ఉండయి ఎనిమిస్ అయ్యారంటే మజా ఉంటుంది. కానీ ఇలా చీప్గా స్పోర్టివ్గా తీసుకోకుండా ఈ దొంగాట ఆడింది కూడా రైట్ ఆట అన్నట్టు ఉండరు కదా. ఈ దొంగాట ఆడింది దొంగాట అని ఒకటి చెప్పడం వల్ల వీళ్ళు గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోవడం వల్ల వాళ్ళ మీద కక్ష పట్టించుకొని మాట్లాడకుండా ఉంటే అది చాలా చైల్డిష్గా ఉంటుంది. అది నాకు నచ్చలే అసలు ఈ విషయంలో. ఇక్కడ బర్నీ గారు కూడా సర్ప్రైజ్ అవుతాడు, షాక్ అవుతాడు. తర్వాత సేమ్ లూపు సంజన గారు విన్ను గురించి, శ్రీజ గురించి, రేషన్ గురించి మళ్ళీ మనీష్కి వేస్తాడు. కానీ ఇదే చెప్తున్న హిపోక్రేట్ గురించి ఇదే పెద్ద మనిషి నిన్న మనీష్ మీద విషం కక్కాడు. ఇప్పుడు వచ్చి మనీష్ దగ్గర ఈ డైలాగులు చెప్పండి ఎంతవరకు కరెక్ట్? అది తర్వాత పాపం మళ్ళీ ఆ తనూజది ఇది గొడవ. ఆ డిమాండ్ పవన్కి ఏదో ఉప్పు చూడమంటే మనోడే టమాటా తిన్నాడంటే అది ఉడకలేదు అంటాడు. ఆనియన్ టమాటా గొడవలు కాసేపోయింది. అది పక్కన పెడితే సంజన గారు ఒక పవర్ చెప్తారన్నమాట. నాకు పవర్ ఇచ్చారు, ఇద్దరిని అలౌ చేయొచ్చు, సో నేను శ్రీజానిను మనీష్ ఈ మధ్యలో క్లోజ్ అయ్యాడు, అలౌ చేస్తున్నా అంటారు. తర్వాత అంతకు సేపు కూడా లేడు. తర్వాత సాయంత్రం కల్లా మనీష్ నేను ఉండను, మీరు నాకు నచ్చలేదు, వేరే వాళ్ళకి ఎవరైనా ఆ రూమ్ ఇవ్వండి అంటారు. అయిపోయింది. తర్వాత ఈ మళ్ళీ కెప్టెన్సీ రూల్స్ ఇవన్నీ చెప్తుంది. ఒకవేళ వినకపోతే కాన్సిక్వెన్సెస్ ఉంటాయంటే మాస్క్ మీద అట్టాడు, మీరేం డిక్టేటర్ కాదు, కాన్సిక్వెన్సెస్ అనకండి అని చెప్పి. ఓకే,
ఇక్కడ ఏమైందంటే ఆమె థమ్స్అప్లు ఇవన్నీ పట్టుకొని చిన్న థమ్స్అప్లు పెద్ద థమ్స్అప్లు పట్టుకొని నన్ను ఎంటర్టైన్ చేస్తే వీళ్ళందరికీ ఈ థమ్స్అప్లు ఇస్తాను అంటది. గ్యాప్లో ఒక ప్లేస్కి వెళ్ళి లోపల మాస్క్ నేను చెప్పాను కదా కాపీ పేస్ట్ మాట, ఒక పెద్ద థమ్స్అప్ తీసేసి దాచేస్తాడు. చివరికి దాచి చివరికి ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి ఫ్లోరా సేని గారి దగ్గరికి వెళ్ళి ఆ బాటిల్లో నింపేస్తాడు. ఆ ప్లాస్టిక్ బాటిల్ ఎక్కడ పారేస్తాడు డస్ట్బిన్లో. ఆయన దాన్ని చాలా క్రియేటివ్ కంటెంట్ అనుకున్నారు కదా, అది నాకు కాపీ పేస్ట్ కంటెంట్లో అనిపించింది. సో ఇది గుర్తుంచుకోండి. సో ఆయన దృష్టిలో ఏంటంటే ఇప్పుడు ఆయన ట్రెండ్ సెటర్ అన్నమాట. స్మార్ట్గా చాలా ఏమంటారు షర్లాక్ హోమ్స్ లాగా నీట్గా వేసాడు అనుకున్నాడు. ఆయన అక్కడ అంత పేలలేదు. సో సంజన గారు ఏం చేస్తారంటే అడుగుతారు, దొరకదు. ఆమె ఫిక్స్ అయ్యారు ఇది ఎలాగైనా తెప్పించుకోవాలి. ఆమె అసలు ఆమె ఇగోకే బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి. దాని తర్వాత ఇంకోటి ఏం జరుగుతుందంటే పెద్ద మనిషి నేను ఒక డైలాగ్ వేస్తాడు. ఎక్స్ ఇవ్వమని శ్రీజ చెప్తే నేను నీకు ఇవ్వను, నువ్వెవరు నాకు అరగడానికి అని చెప్పి చాలా ర్యాష్గా మాట్లాడతాడు. అండ్ ఇంకోటి చెప్తాడు, నేను ఉన్నంత వరకు నా వంట నేనే వండుకుంటా అంటాడు. మరి అక్కడ మానిటర్లు ఎందుకు పెట్టింది బొక్క? సో ఈయన సెపరేట్గా వంట వండుకుంటారు. బిగ్ బాస్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఎవరికి, సంజన గారికి, మీకు ఇది ఓకేనా ఇలా వండుకోవడం అని చెప్పి. ఇంకా పెద్ద మనిషి తీసి ప్లేట్ పెట్టేస్తాడు. అప్పుడు సంజన గారు అంటారు, మానిటర్స్ ప్లీజ్ ఇప్పుడైనా మీకు అర్థమైందా, నేను మీ పైన ఉన్నాను, మీ కింద నేను లేను. ఎందుకంటే మానిటర్స్ కూడా అర్థం కావట్లే. ఎండ్ ఆఫ్ ద డే మానిటర్స్ ఎవరున్నా సరే కెప్టెన్ అన్నవాడు అది కింగ్, వాడి కింద వీళ్ళంతా వస్తారు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. కెప్టెన్ ఎలా బిహేవ్ చేశాడు, పాజిటివ్గా బిహేవ్ చేశాడా నెగిటివ్గా బిహేవ్ చేశాడని నెక్స్ట్ వీక్లో మాట్లాడుకోవాలి తప్ప ఇంక కెప్టెన్ చెప్పింది చేయాల్సిందే. పర్సనల్ థింగ్స్ గురించి చెప్పట్లేదు, పవర్స్, రోల్స్, రెస్పాన్సిబిలిటీస్, ఈ హైరార్కీ గురించి చెప్తున్నా. సో అది జరిగింది. సో ఇప్పుడు ఏం చెప్తుందంటే ఒక టాస్క్ ఆడిస్తుంది, ఆ టాస్క్లో ఎంటర్టైన్ చేస్తే థమ్స్అప్లు ఇస్తా ఉంటుంది. దానికన్నా ముందు మన ఇమాన్యుల్ ఫన్నీగా ఒక్కొక్కరు యానిమల్స్తో పోల్చుంటే ఆమె స్మార్ట్గా కొన్ని చెప్తుంది అన్నమాట. రితు చౌదరి అంటే చిరుత అంట, పవన్ కళ్యాణ్ బ్లాక్ ప్యాంథర్ అంట, బర్నీ గారు ఏమో లైన్ అంట, ప్రియా బేర్ అంట అంటే ఎలుగుబంటి టైపు, శ్రీజ ఫాక్స్ అంటే తెలివైంది అన్నట్టు ఆ టైంలో, తనూజ్ అంటే స్లాట్ అంట, స్లాటరో ఏదో చెప్పింది, ఒక టైప్ ఆఫ్ కోత ఏదో, నాకు కోతి కాదు ఏదో బీచ్ యానిమల్ అనుకుంటా, కదలదు మెల్లిగా కదులుతుంది అనుకుంటా. నెక్స్ట్ సృష్టి ర్యాబిట్, హరీష్ అయినా, డిమాన్ పవన్ డ్రాగను, అది సుమన్ శెట్టి ఏమో టార్టాయిస్ అంట, మనీష్ అనకొండ అంటే ఏ యాంగిల్ అనకొండో, సైని ఏమో మోస్ట్ ఇరిటేటింగ్ మంకీ అంట, అది దిడా మ్యాటరు, ఇమాన్యుల్ ఎలిఫెంట్, మీరేందంటే టైగర్, అది లాస్ట్లో ఫినిషింగ్. తర్వాత ఇప్పుడు స్కిట్ వేస్తారు, మొగుడు పిల్లలది బతుకు జట్కా బండిలాగా షో ఒక ఫార్మాట్, తనుజ ఏమో హోస్ట్, డిమాండ్ పవన్ ఏమో మొగుడు, పిల్లం వచ్చేసరికి లేడీ గెటప్ వేసుకుంటాడు ఇమాన్యుల్, వాళ్ళ మదర్ ఏమో వచ్చేసరికి ప్రియా, ఇటుపక్క వచ్చేసరికి డిమాండ్ పవన్ అనే అమ్మ ఏమో, ఈ అమ్మాయి ఏంది శ్రీజ బాగా చేస్తుంది, వాళ్ళ కొడుకు వచ్చేసరికి మన రాము సెట్ అయిపోయాడు కరెక్ట్గా. సో అలా బాగానే చేశారు, ఓకే ఓవరాల్గా ఎంటర్టైనింగ్ అనిపించింది. లాయర్ వచ్చేసరికి, అడ్వకేట్ వచ్చేసరికి మన భరణి, నాకేమైంది అంత ఎక్కలే, బట్ ఆయనకి బెస్ట్ పర్ఫార్మర్ ఇచ్చింది. లీడ్ రోల్ అదే ఫీమేల్ రోల్ ఏమో వచ్చేసరికి ఈ అమ్మాయి పేరేంటి శ్రీజ, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఇమాన్యుల్కి ఇస్తుంది. చిన్న థమ్స్అప్లో ఒక్కొక్కరికి సర్దేస్తుంది, తనుజకి, సుమన్ శెట్టికి, వీళ్ళకి కాలికి అని చెప్పి. ఇప్పుడు ఏం చెప్తుందంటే వీళ్ళకి ఇక్కడ కాలింది, అక్క చెప్పింది పాపం కష్టపడి స్కిట్ వేశారు, థమ్స్అప్ తీసుకునే టైంకి నోటి వరకు వచ్చిన తర్వాత ఇది నేను మీకు ఇవ్వాలి అంటే నా పోయిన థమ్స్అప్ నాకు తేవాలి అంటది. అది ఎవరికైనా మండుద్ది, మనిషికి మండింది. ఇలాంటి పెడితే నాకు కాలుద్ది, సో నాకు ఎందుకో మీరు నచ్చలేదు ఎక్కలేదు అని చెప్పేసి మీరు నాకు ఒక ఎంట్రీ ఇచ్చారు కదా, నాకు ఎద్దు ఎవరికైనా ఇవ్వండి అని. ఇక్కడ నాకు మనీస్ది నాకు నచ్చింది. ఎందుకు అంటే కొన్నిసార్లు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ నాకు కొంచెం ట్రిగ్గర్ అవుతుంది అలాంటివాడికైనా. వీళ్ళు నమ్మి, ఆ అమ్మాయి కెప్టెన్ కాబట్టి నమ్మి అంత చేసిన తర్వాత, అంత అయిపోయిన తర్వాత నోటి వరకు ఇచ్చి, ఎందుకంటే థమ్స్అప్ అనేది వాళ్ళకి ఒక ఎమోషన్లానే ఉంటుంది. మనకి థమ్స్అప్ ఏదైనా 30 రూపాయలు పడి దొరుకుతుంది అని వాళ్ళకి ఏమి ఉండదు కాబట్టి ఆ టైంలో అది చాలా పెద్ద ఎమోషన్. ఆకలి ఇలాంటి ఎమోషన్ దగ్గర వరకు తెచ్చి ఇవ్వకుండా ఆ పోయిన థమ్స్అప్ ఇవ్వు అంటే అది నా దృష్టిలో రాంగే. సో ఇక్కడ మనిషిది మాట్లాడింది అయితే రియాక్ట్ అయిన విధానం నాకు నచ్చింది. సో ఈమెమంటదంటే లేదు నేను చాలా సీరియస్గా తీసుకున్నాను, ఎప్పుడైతే బిగ్ బాస్ ఆ వంట దగ్గర నాకు ఇంజెక్షన్ ఇచ్చాడు అంటే వార్నింగ్ ఇచ్చాడో నేను ప్రతిదీ రూల్స్ తగ్గే వెళ్ళాలనుకుంటున్నాను, రూల్స్కి విరుద్ధంగా వెళ్ళకూడదు అనుకుంటున్నాను అంటే అక్కడ కూడా మాస్ నేను స్కోప్ లేదు క్రియేట్ చేస్తున్నాను. మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు, మరి మీరు కూడా అలాగే దొబ్బేశారు కదా, ఏమో ఒకసారి ఎవరో మీకంటే తెలివైన వాళ్ళే దొబ్బేశారేమో, ఆరో మీరే దొబ్బేశారేమో థమ్స్అప్ అని అంటాడు. అక్కడతో క్లోజప్ ఇన్ ద సెన్స్ సమాప్తే. అది కంటిన్యూటీ ఇంకా లైవ్లో అవుతుంది. కొన్ని గొడవలు కూడా అయ్యాయి. యాక్చువల్గా ఈ అమ్మాయి పేరేంటి, ఫ్లోరా సైనిని రూమ్లో ఇంట్లోకి రానివ్వదు. అప్పుడు పెద్ద సీన్ జరుగుద్ది, మీరు కెప్టెన్ అవ్వచ్చు బట్ ఆమెను రానివ్వకుండా
రావద్దని రైట్ మీకు లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గట్టిగా రియాక్ట్ అవుతాడు, ఆమె హట్ అవుతుంది, తర్వాత ఆమె అవుట్ హౌస్కి వెళ్ళిపోతుంది. అది నేను రికార్డ్ చేసి పెట్టాను. దాని తర్వాత ఈ మేబీ అది స్కిట్ టైంలోనే అయ్యింది అనుకుంటా. అండ్ ఎక్స్ట్రా ఫుటేజ్ కూడా ఏదో అవుతుంది, సమ్ గొడవ ఏదో అయిందంట. సో అదంతా మిడ్ నైట్ ముచ్చట్లో మాట్లాడుకుందాం. ఎపిసోడ్లో అయితేసరికి ఇదే ఉంది. అంత ఎక్స్ట్రాడినరీగా అయితే నాకేం అనిపించలేదు. ఓవరాల్గా మీకేమనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.